నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రాజశేఖర్. ఇవాళ మిడ్ డే డిబేట్ విషయానికి వస్తే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానము, భద్రాచలం లేదా? ఇలా మాటల తూటాలు పేల్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలకు వెళ్ళి బతిమాలుకునే బదులు తెలంగాణలోనే ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు కదా అంటూ సీఎం వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అంతేకాదు, సిలికాన్ వ్యాలీయే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని చెప్పుకొచ్చిన సీఎం మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో అసలు సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అన్నాను. మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? చూశారు కదా, ఇవి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అన్నదానిపై ఇవాల్టి చర్చను మిడ్ డే డిబేట్లో చూద్దాం. ఇక ఇదే అంశంపై మనకు విశ్లేషణ అందించేందుకు మనకు టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు అండ్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఆనంద్ సాగర్ గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు ఇద్దరు నమస్కారం. మొదటగా మోకా ఆనంద్ సాగర్ గారు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మీరు ఆ వీడియో నాకు వాయిస్ వినిపించలేదండి. మీరు చెప్పారు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. రైట్. ఒకటి సార్, సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి చూడండి సార్, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో మళ్ళీ ఒకసారి వినండి సార్. ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అన్నాను. మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అన్నాను. మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆనంద్ సాగర్ గారు విన్నారు కదా? విన్నానండి. రైట్. ఇప్పుడు టీటీడీ ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 అంటే ఇంకొక 3 రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించబోతుంది. ఇలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పెద్దగా ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పు కనిపించట్లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి దేవస్థానం. వెంకటాద్రి సంస్థానం, అక్కడ ఆ టెంపుల్తో సమానమైనటువంటి దేవాలయం ఈ భూప్రపంచం మీద లేదనేది మన పెద్దలు చెప్పినటువంటి మాట. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనని చెప్పారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పారు. అలా కలియుగానికి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. అక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇంకోటి అని ఎక్కడ కూడా భేదభావం అనేది ఉండదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఆ ప్రోటోకాల్ లెటర్స్ ఇవ్వాలనేది ఇప్పుడు ఆయన డిమాండ్గా నాకైతే అర్థమవుతుంది. తెలంగాణ శాసనసభ్యులకు కూడా లెటర్ ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వాలనేది ఆయన అంటున్నారు. వాళ్ళు లెటర్ ఇస్తే కూడా విఐపి దర్శనం అవ్వాలనేది ఆయన డిమాండ్ లాగా కనపడుతుంది. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి మార్చి 24 నుంచి ఇస్తామని ప్రకటించింది కదా. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మా గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నన్నూరు నర్సిరెడ్డి గారు, తెలంగాణ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్గా ఉన్నారు.
అక్కడ తెలంగాణ నుంచి చాలా మందిని ఆయన రికమెండ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మన రాష్ట్రం ఇప్పుడు విడిపోయి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే భేదభావం లేకుండా అందరూ తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తొందరపడి మాట్లాడినట్టుగా కనబడుతుంది. అప్పుడు ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రం తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి అనే భావం లేదు. ఆయన 2-3 సందర్భాల్లో ఇటీవల ఆయన చెప్పారు, నాకు తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్ర అభివృద్ధి చెందాలి, తెలంగాణ లాగా ఆంధ్ర కూడా అగ్రభాగంలో నిలవాలి, ఒక ఆదాయ వనరులు సృష్టించే రాష్ట్రంగా ఉండాలని చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనకి ఏదో ఉంది, ఐటీటీ ఉంది, లేదా ఇంకోటి ఉంది, భద్రాచలం ఉంది, రామప్ప దేవాలయం ఉంది, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఉన్నాయి, అవి మాకు కూడా పూజనీయమే, మేము కూడా అక్కడికి వెళ్తాం, మేము కూడా అక్కడ రాముల వారిని ఆరాధిస్తాం, రామప్ప దేవాలయానికి వెళ్తాం, అక్కడ శివుడిని ఆరాధిస్తాం, ఓరుగల్లు వెళ్తాము, అనేక రాజన్న అక్కడ కరీంనగర్ వెళ్తాం, అలాగే వేదాద్రి ఉంది అక్కడికి వెళ్తాం, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం, తిరుమలకు రమ్మంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారామం రమ్మంటున్నాం, అనేక దేవాలయాలకి రమ్మని చెప్పి శ్రీశైలం రమ్మంటున్నాం, అన్ని చోట్లకి రమ్మంటున్నాం. ఇది ఆధ్యాత్మిక విషయంలో భగవంతుడు అంటే 14 భువన భాండాలకు అధిపతి, 14 లోకాలని సృష్టించిన భగవంతుడికి ఇక్కడ అక్కడ అది ఇది తెలంగాణ ఆంధ్ర అనే భేదభావాలు ఏమి లేవు. అలాగే మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా భేదభావాలు లేవు. తెలంగాణ వారిని స్వాగతిస్తున్నాం, సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా తిరుమల తిరుపతి దేవదేవుడి దగ్గర ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, హక్కులు, స్వేచ్ఛ, దర్శనం చేసుకునే విధానం అన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకే కాదు, తమిళనాడు వారికి, కర్ణాటక వారికి, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారికి, ఎక్కడి నుంచి అయినా ఆయన భక్తులు ఎవరు వచ్చినా వారికి అక్కడ ఎప్పుడు కూడా మర్యాదగా దర్శనం చేయించడం, అక్కడ సౌకర్యాలు సమకూర్చడం మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క విధి కాబట్టి మేము చేస్తున్నాం. తిరుమల కొండ ఎన్టీ రామారావు గారితో అక్కడ అన్ని రకాల అన్నదానం కానీ, అనేకమైనటువంటి సత్రాల నిర్మాణం కానీ, ఇతర దేవుడికి ఈ పట్టు వస్త్రాలు సమర్పించే ఒక సంప్రదాయం కానీ, ఇవన్నీ రామారావు గారితో మొదలైనవి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి తిరుమలని చేస్తారు. ఇదే ఇటీవల అప్పుడు ఏదైతే అన్న సంతర్పణ ఉందో అక్కడ దానికి పెంచారు, మెనూ పెంచారు, ఇంకా గారెలని అవన్నీ పెంచారు, వడలు గారెలు ఏదైతే పెంచారు. 41 లక్షల రూపాయలు పెర్ డే అక్కడ నిత్యాన్నదానం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అపార్థం చేసుకోకుండా, అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుల్ని డైవర్ట్ చేయకుండా, తప్పుడు సలహాలు ఇవ్వకుండా, కొంచెం తొందరపడకుండా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇది భగవంతుడికి సంబంధించిన అంశం, ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా మంది ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ సలహాల మేరకు వెళ్తాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ భేదభావం లేదు, తెలంగాణ ఆంధ్ర అనే భేదభావం లేదు, అక్కడ భక్తులు వేరు, ఇక్కడ భక్తులు వేరు, వీళ్ళకే హక్కు ఉంది, మాకే హక్కు ఉంది, మేము ఆ భేషానికి మేము వెళ్ళట్లేదు. అందరూ వెళితేనే అది వైకుంఠం, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు కొలువున్నటువంటి కలియుగ వైకుంఠం. ఆ వైకుంఠానికి అందరూ వెళ్ళాలి, అందరూ అక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, ఆ అనుభూతిని పొందాలి, ఆస్వాదించాలి, ఆ భక్తిని చాటుకోవాలని మేము కోరుకుంటాం. అందరూ రావద్దు, ఎవరు రావద్దు, మాకే సొంతం అనే మాట మేము అనలేదు కదా, అనం కూడా. అంత అజ్ఞానంగా ఎవరు మాట్లాడరు ఇక్కడ. కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన సాధారణంగా తొందరపడి మాట్లాడరు, ఆయన కొంచెం ఆలోచించి ఆచితూచి భగవంతుడి విషయంలో, భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలని నేను కోరుకుంటాను. తిరుమల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ తరపు నుంచి సీనియర్ నేత శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శివకుమార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు ఇప్పటివరకు మాట్లాడింది విన్నారు కదా. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, లేకపోతే కొంచెం ఆచితూచి సంయమనం పాటించాలని అంటున్నారు. అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే ఈరోజు ఈ వ్యాఖ్య చేయడానికి కారణం ఏంటంటే, అది ఆల్రెడీ ఆనంద్ సాగర్ గారికి కూడా తెలుసు. మన
లక్ష్మణ్ ఉప్పల గారికి కూడా తెలుసు. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుండి, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, ఇటు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినప్పుడు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ ఈ పద్ధతి కానీ ఇటువంటి ఇబ్బందులు జరగలేదు. కానీ గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మొత్తానికి తెలంగాణ శాసనసభ్యులది కానీ, లేకపోతే ఎంపీలది కానీ, లేకపోతే మంత్రులది కానీ లెటరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది 10 సంవత్సరాలు అది చాలాసార్లు కూడా దీని మీద ఈవెన్ మంత్రులు వెళ్ళినప్పుడైనా, మాజీ మంత్రులు వెళ్ళినప్పుడైనా అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది మనము ఆ విషయంలో మనం నిజంగా కూడా బాధాకరంగా కూడా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సాగర్ గారు మాట్లాడుతూ భగవంతుని నిర్ణయంలో అందరూ ఒకటే సమానులే, చంద్రబాబు గారికి అటువంటి ఇది లేదు అనుకున్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ చలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు 2 కన్నులే, సపరేట్ కాదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకని ఎమ్మెల్యేది కానీ, ఎంపీది కానీ, మంత్రులది కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా లెటర్ యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు మొత్తానికి గతంలో ఎట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుందో అట్లా ఇస్తే తప్పేం లేదు. అది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళని ఖాతిర్ చేయడం లేదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం లేదు అనే రకంగా మంత్రులు కూడా చాలాసార్లు కొండపైన మాట్లాడడం మనం కూడా చూడడం జరిగింది లైవ్లో. అయితే అదే ఉద్దేశంలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు బహుశా ఆ విధంగా మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే మన దగ్గర కూడా యాదగిరిగుట్ట ఉంది, వైటీడీని కూడా మనం డెవలప్ చేద్దాం, బోర్డు చేద్దాం, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి అనే రకంగా, ఇటు భద్రాచలం ఉంది, లేకపోతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అన్నట్టు. నో డౌట్ అవన్నీ చేసుకోవాలా. కానీ ఇప్పుడు ఉన్న పరంగా కూడా ఆలోచిస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఇటు తెలంగాణ నుంచి, అంటే తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ, అసలు భారతదేశం అందరికీ కూడా ప్రపంచ దేశాలకి కూడా తిరుమలకు వెళ్తూ ఉంటారు. అది నమ్మకంతో కూడిన భక్తి. సో దానికి ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదానికి ఏమంటే అసలు వీళ్ళు ఖాతిర్ చేస్తలేరు, అటు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులను కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు అనే రకంగానే ఆ ఉద్దేశంతో మాట్లాడిన అనేది అయితే నేను అనుకుంటున్నాను. భగవంతుని మీద ఆయనకు భక్తి లేదని కాదు, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు, భక్తి చేయడం కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు తిరుమల తిరుపతికి కుటుంబంతో సహా వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు మళ్ళీ ఒకసారి ఆలోచించాలా. ఏమంటే ఇటు మన సౌత్ అనే దానికి ఒక వెంకటేశ్వరునిది తిరుమల తిరుపతి దేవస్థానంది సౌత్ అంటారు, లేకపోతే సౌత్ ఇండియా అంటారు. ఇది ఉద్దేశంలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకి దర్శనంకి కానీ, అక్కడ వసతులు కానీ, నో డౌట్ గతం కంటే ఇప్పుడు కొంచెం అప్పుడు గతంలో ఉన్నప్పుడు లడ్డు మీద కానీ ఇంకేదో దాని మీద డౌట్స్ వచ్చినాయి, లేకపోతే ఆవు నెయ్యి వాడడం లేదు, లేకపోతే ఇంకేదో చేస్తలేరు, లేకపోతే మొత్తానికి ఆ సంస్కృతిని కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుభవం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయననే ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల దీని మీద ఒక్కసారి మళ్ళీ అక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే బోర్డు ఉందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ ఆ మంత్రివర్గం కానీ ఒకసారి ఆలోచించి తెలంగాణ నుంచి ఏదైతే మంత్రివర్గం నుంచి వచ్చిన లెటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లెటర్లు వచ్చినప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. ఇదే అంశంపై స్పందించేందుకు, తమ విశ్లేషణ అందించేందుకు ఉప్పాల లక్ష్మణ్ గారు, అనలిస్ట్ గారు సిద్ధంగా ఉన్నారు. ఉప్పాల లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద అటు టీడీపీ అధికార ప్రతినిధి స్పందించారు, ఆనంద్ సాగర్ గారు అండ్ కాంగ్రెస్ తరపు నుంచి శివకుమార్ గారు చెప్పారు తమ వెర్షన్. మీరేమంటారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పడం వెనుక, ఈ మాటలు అనడం వెనుక కారణం ఏంటంటారు? అంటే అది నేనేమైతే దురుద్దేశం అని నేను అనుకోవటం లేదు, కాకపోతే కోపం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలుగా నేను భావిస్తున్నాను. కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ గత ప్రభుత్వం పాలన వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏం జరిగింది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది.
9 నెలలు అయింది. 9 నెలల నుంచి అంటే పూర్తిగా నేనేం చెప్తున్నానంటే ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే ప్రభుత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది ఇంకా పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈఓలు జేఈఓలు అక్కడ బాధ్యులు. ఈఓలు జేఈఓల్లో ఈఓ కంటే జేఈఓ అంటే తిరుమలలో ఒక జేఈఓ ఉంటాడు, తిరుపతిలో ఒక జేఈఓ ఉంటాడు, వాళ్ళపైన ఈఓ అంటాడు. ఈ లెటర్లన్నీ కూడా యాక్సెప్ట్ చేసేది జేఈఓ అంటే తిరుమలలో ఉండే జేఈఓ. ఒకవేళ ఈఓకు పోయినా ఈఓ జేఈఓ ఫార్వర్డ్ చేయాల్సింది, దాని మీద ఈఓ ఏం నిర్ణయం తీసుకోలేడు. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి లెటర్లను ఆమోదించకుండా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఎవరు? జేఈఓ. మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి, కేవలం మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లెటర్లే మేము యాక్సెప్ట్ చేస్తాము అని. ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కూడా లెటర్స్ ఆమోదించారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఒక ఎమ్మెల్యే, మా బంధువులే వెళ్తుంటే హైదరాబాద్లో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను లెటర్ ఇవ్వయ్యా అంటే ఇచ్చాడు, యాక్సెప్ట్ చేశారు, దర్శనాలు చేసుకొని వచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఎందుకు గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ కంటిన్యూ కాలేదు? వీళ్ళు అక్కడ కొత్తగా ఈఓ జిఐఓలు వచ్చారు, పాత వాళ్ళు వెళ్ళిపోయారు. పాత వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమస్య రాలే, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చింది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది? గతంలో ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి లేదా? జేఈఓకి లేదా? మొన్నటి వరకు యాక్సెప్ట్ చేసి నువ్వు జేఈఓ, నువ్వు పాత ఆయన పోయి కొత్త ఆయన వచ్చి ఆ సీట్లో కూర్చుంటానే నువ్వు కొత్త రూల్ పెడతావా? అది కరెక్ట్ కాదు. సరే పోనీ దాన్ని ఎవరు మానిటరింగ్ చేయాలంటే ఎవరి పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి లేదంటే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇది చిన్న విషయం అయితే కాదు కదా. ఇక్కడ భగవంతుడు అందరికీ భగవంతుడే, సెంటిమెంట్ అందరికీ సెంటిమెంట్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కడున్నాడు? తెలంగాణలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉన్నారా, లేకపోతే రాజస్థాన్లో ఉన్నారా అనేది కాదు. ఎవరి నమ్మకంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. భారతదేశ ప్రజలు ఎవరి నమ్మకంతో భక్తులు ఎక్కడికైనా వెళ్తారు, స్వేచ్ఛగా వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్తారు. అది వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది మాటలే రాకూడదు. కాకపోతే ఎందుకు వస్తున్నది అంటే ఈ యొక్క విఐపి బ్రేక్ దర్శనాలు. ఆ విఐపి యొక్క బ్రేక్ దర్శనాలు వారానికి ఒక లెటరు ఒక ఎమ్మెల్యే ఇవ్వచ్చు, ఒక మంత్రి ఇవ్వచ్చు అనేటువంటిది అలా కొన్ని పద్ధతులు టీటీడీలో పెట్టారు. బోర్డు మెంబర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఆ రోజు ఒక 5,000 మందికి బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నారు అనుకోండి. ఒక ఫిగర్ అనుకుంటారు వాళ్ళు, 2,000, 5,000, 3,000 అని. 2,000 అనుకున్నా కూడా ఆ 2,000 లెటర్లు ఏం చేస్తారంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ చూస్తారు. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అంటే ముఖ్యమంత్రి నుంచి వచ్చినట్టు లెక్క, దాని తర్వాత మిగతా మంత్రులు, దాని తర్వాత కేంద్ర మంత్రులు, దాని తర్వాత ఎంపీలు, దాని తర్వాత ఎమ్మెల్యేలు, దాని తర్వాత మాజీ మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రి ఉండాలి. అవి తీసుకుంటారు. అలా ఆర్డర్ తీసుకొని అవి ఆమోదించుకుంటూ వచ్చేటప్పుడు ఏమైపోతుంది అంటే ఆ 2,000 ఫిగర్ దాటిపోయింది అనుకో, ఆ కింద ఉన్న రిజెక్ట్ చేస్తారు. ఇది ఎలా అయిపోయిందంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కదా అని చెప్పి దర్శనానికి వెళ్తారు ఫ్యామిలీతో, టికెట్లు బుక్ చేసుకుంటారు, ఎయిర్ టికెట్లు, రైల్వే టికెట్లు. వెళ్ళి తిరుమలకి వెళ్ళిన తర్వాత నీకు మెసేజ్ వస్తుంది నీ రిజెక్ట్ అయినందని. ఎంత అన్యాయం చెప్పండి. ఇది రిజెక్ట్ అయితే ఏం చేయాలి? అక్కడ పోయిన తర్వాత జనరల్ క్యూలో పోవాలా? పోగలుగుతారా? పోతే అది 24 గంటలు మినిమం పడుతుంది. ఈలోగా రిటర్న్ ఫ్లైట్ టికెట్లు, రిటర్న్ రైల్ టికెట్లు బుక్ చేసుకుంటారు. ఊరికే బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకాలమైనా కూడా ఈ సిస్టంలో మార్పులు రావాలి, కమ్యూనికేషన్ రావాలి.
అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా టీటీడీ నుంచి ఇంటిమేషన్ పోవాలి, ఒక మెసేజ్ పోవాలి. మీరు ఈ డేట్లలో లెటర్లు ఇస్తే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి మా దగ్గర, మీరు ఇంకో డేట్లలో పంపించుకోండి అని ఇలా కమ్యూనికేషన్ రావాలి. అది లేదు. లేకపోగా ఏమైపోతుంది, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మేల్కొని టీటీడీ ఒక ప్రకటన చేసింది. ఏమని? 24 నుంచి తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధుల లెటర్స్ సోమవారం మంగళవారం ఆమోదిస్తాం. అంటే ఆ 2 రోజులే యాక్సెప్ట్ చేస్తారు లెటర్స్. అలాగే అంతకు ముందు సోమ మంగళవారాలు శని ఆదివారాలు ఆంధ్ర లెటర్స్ ఆమోదించే వాళ్ళు కాదు. శని ఆదివారం తప్ప మిగిలిన 5 రోజులు ఆంధ్ర వాళ్ళ లెటర్లు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసేవారంటే శని ఆదివారం కూడా ఆంధ్ర వాళ్ళ లెటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు? సోమ మంగళ ఆంధ్ర లెటర్స్ యాక్సెప్ట్ చేయరు కదా. చేయనప్పుడు 5 రోజులు కావాలి కదా. ఇది కూడా అంటే ఆంధ్ర వాళ్ళ విషయం వచ్చేసరికి 5 రోజులు యాక్సెప్ట్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు వచ్చేసరికి 2 రోజులే యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇదే అంశంపై మోకా ఆనంద్ సాగర్ గారిని అడిగి మరింత విశ్లేషణ తెలుసుకుందాం. ఆనంద్ సాగర్ గారు, ఓవైపు కాంగ్రెస్ ప్రతినిధి, కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్ గారు చెప్పారు, అక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి లేఖల విషయంలో కొంచెం చూసి చూడనట్లుగా జరుగుతుంది, నిర్లక్ష్యం జరుగుతుందని అంటున్నారు. ఇటువైపు ఉపా లక్ష్మణ్ గారు చెప్తున్నారు జరుగుతోంది కొంత మాత్రం వాస్తవమే అని చెప్పి. ఏంటి మీ స్పందన ఏంటి ఇప్పుడు దీని మీద? అది ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినా, శివకుమార్ గారు చెప్పినా తప్పకుండా వారు చెప్పింది కూడా మేము ప్రభుత్వం పరిశీలించాలి. ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఇబ్బందులు లేకుండా, వాళ్ళు ఆంధ్ర తెలంగాణ అనేది అసలు సమస్యగా ఉండకూడదు అసలు. ఎందుకంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అని చెప్పారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కాబట్టి మనం నిండుగా ఉన్న జాతి 2గా అయ్యాం, 2గా వెలుగుతున్నాం. ఈవేళ ఆ తిరుమల తిరుపతి అనేది మన తెలుగువారి సొత్తు. తెలుగువారు ఆనంద్ సాగర్ గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు, మీరు మాట్లాడిన దాంట్లో అద్భుతమైంది అది. అయితే ఇక్కడే ఒక విషయం చెప్తున్నారు, 2 తెలుగు జాతి అన్నారు కదా, మరి 2 తెలుగు జాతి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా విడిపోయింది రాష్ట్రమే కానీ ప్రజలు కాదు అని చెప్పేసి మన ప్రజాప్రతినిధులు అందరూ అన్నారు. మరి ఈ తేడా ఎందుకు? వాళ్ళు 5 రోజులు, వీళ్ళు 2 రోజులు, ఎందుకు అలా అసలు? అదే చెప్తున్నాడు సార్. దీని మీద కూడా త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో ఆంధ్ర ప్రజాప్రతినిధులకి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అదే తరహా హక్కుల్ని ఏ విధమైన డిఫరెన్స్ లేకుండా ఇవ్వాలనేదే నా ఉద్దేశం కూడా, మా పార్టీ ఉద్దేశం కూడా అదే ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా అలాగే ఆలోచిస్తారు. ఆ దిశగా బోర్డు త్వరలో తీర్మానం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెన్స్ ఇదే సందర్భంలో నేను ఇంకో విషయం చెప్తున్నాను. అక్కడ కర్ణాటక ప్రభుత్వం వారి యొక్క అతిథి గృహాలు ఉన్నాయి, తమిళనాడు ప్రభుత్వం అతిథి గృహాలు ఉన్నాయి, ఇంకా ఇతర అనేక వ్యాపార దిగ్గజాల అతిథి గృహాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ అతిథి గృహం లేదు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో తిరుమల తిరుపతి కొండపైన తెలంగాణ అతిథి గృహాన్ని నిర్మించడానికి, తెలంగాణ ప్రభుత్వం నుండి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం గురించి ఆలోచన చేయాలని, ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా. అప్పుడే 2 రాష్ట్రాలు సమైక్యంగా సుహృద్భావ వాతావరణంలో ఒక తెలుగు జాతిగా ఏకతాటిపైకి రావడానికి తిరుమల ఒక కేంద్రం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి కొండ తిరుమల కొండ, 30 ఆమడల పొడవు, 3 ఆమడల వెడల్పు, 3000 కిలోమీటర్ల ఎత్తైన తిరుమల కొండ. అసలు ఆ కొండపైన ఎంతమంది భక్తులు తరించారు, మోక్షం పొందారు. అన్నమయ్య లాంటి వాగ్గేయకారుడు ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నప్పుడు మన ఒళ్ళు పులకిస్తూ ఉంటది. అక్కడ అన్ని పర్వతాలు, అన్ని కొండలు, అన్ని కూడా దేవతలే. అక్కడ ప్రవహించే సెలయేర్లన్నీ ఆ దివ్యమైనటువంటి తీర్థాలే. ఆ వృక్షాలన్నీ కూడా ఓషధులే, అవన్నీ ముని స్వరూపాలే. అణువణువు అక్కడ అది నిత్యం దేవతలతో ఉండేటటువంటి ఒక అపూర్వమైనటువంటి ఇలవైకుంఠం అది. కాబట్టి అక్కడ తెలంగాణ ఆంధ్రనే భేదభావం చూపించకూడదు అనేది మా అభిప్రాయం కూడా, చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం కూడా. దీనికి ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి, ఇప్పుడైనా బిఆర్ నాయుడు గారు
తప్పకుండా ఆయన ఆ దిశగా ఆయన అడుగులేస్తారని నేనైతే భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఆలోచనలు ఉందని కూడా నేను భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి సిఫార్సు లేఖల విషయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విశ్లేషణ అందించేందుకు శివకుమార్ గారు చెప్పండి. ఒకవైపు టీటీడీ బోర్డు మెంబర్లలో తెలంగాణ సభ్యులు ఉన్నారు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సులు అక్కడ చెల్లట్లేదని పరిస్థితి. అసలు ఎందుకు రెండు రాష్ట్రాలు విడిపోయినా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి మనుషులంతా ఒకటే అన్నప్పుడు, ఇటు బోర్డు మెంబర్లుగా సభ్యులు ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? అక్కడ టీడీపీ ప్రభుత్వం ఇన్ని రోజులు లేట్ చేయడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చిందంటారా? ఇక్కడ ఇప్పుడు మనకు లక్ష్మణ్ గారు మాట్లాడినప్పుడు మనం ఒకటి గమనించాలా. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు ఆ తిరుమల తిరుపతి ఏదైతే దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఉందో ఆ ట్రస్ట్ బోర్డులో ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్న ఈవోకి కానీ జేఈఓకి కానీ వీళ్ళకి ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఇటు తెలంగాణకి వచ్చే ప్రతినిధుల లెటర్లని అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే సపోజ్ తెలంగాణకి కూడా బోర్డు మెంబర్లు ఉన్నారనేది మనం తెలిసినా కానీ అక్కడ ఉన్న ఆదేశాలే వాళ్ళు పాటించాల్సి వస్తుంది తప్ప మేము తెలంగాణకి ప్రతినిధులుగా ఉన్నాము, ఇక్కడ బోర్డు మెంబర్లు ఉన్నాము, మేము మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు బహుశా ఆ స్థాయిలో కూర్చొని అడగకపోవచ్చు. సరే, అదంతా పక్కన పెట్టినా ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడుతూ తెలంగాణకి కూడా ఏదైతే వసతి గృహం గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈరోజు ఎంతో మంది తెలంగాణ నుంచి బిజినెస్ మ్యాన్స్ కానీ, అందులో నాకు తెలిసిన మా ఫ్రెండ్ సురేష్ అని చెప్పి జ్యోతి ఆర్ట్ స్టూడియో వాళ్ళవి కూడా అక్కడ అతిథి గృహాలు ఉన్నాయి. సో ఇట్లా ఆ తెలంగాణకి జిల్లాలకి ఎంతో మంది అక్కడ వాళ్ళు ఏదైతే అతిథి గృహాలు ఉన్నాయి వాళ్ళు కట్టించిన ఉన్నాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే కట్టించిన డబ్బులు మట్టుకు వీళ్ళు సమకూర్చింది వీళ్ళ జ్ఞాపకార్థం అనే రకంగా కూడా దాతల రూపేణ వీళ్ళ జ్ఞాపకార్థం అని చెప్పి అక్కడ దానికి ఆ నేమ్ ప్లేట్ లాగా కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే చెప్పిన ఆనంద్ గారు చెప్పిన సూచన ఒక ఎట్లా ఉందో తిరుపతిలో కూడా ఒకటి తెలంగాణ నుంచి ప్రభుత్వం ద్వారా అతిథి గృహం పెడితే బాగుంటుంది అనే రకంగా మాట్లాడుతుంటే, ఇంకోటి ఆనంద్ గారికి నాది కూడా ఒక సూచన, ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా టీడీపీ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆ ఉమ్మడి ఏదైతే అలయన్స్ ఉన్న ప్రభుత్వానికి కూడా మీరు జనరల్గా వాళ్ళ మీద కూడా మీరు ఒత్తిడి తీసుకురావడం బాగుంటుంది. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ లీడర్గా. ఇంకొకటి మనకి చర్చల పిఆర్పి మన ఈ జనసేన వాళ్ళని కానీ లేకపోతే టీడీపీ వాళ్ళని కూడా ఇంకా చేర్చింటే బాగుంటుండే. ఎందుకంటే ఆనంద్ గారి కంటే ఎక్కువ వాళ్ళు ఇంకా కొంచెం సమాచారం ఏమైనా వేరే రకంగా ఇస్తుండేనా మనకు తెలిసేది. ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడే విషయంలో ఎక్కడ కూడా తప్పట్టడానికి లేదు. రెండు రాష్ట్రాలు కానీ లేకపోతే ప్రపంచం నుంచి కానీ లేకపోతే దేశం నుంచి కానీ ఇప్పుడు మనమేమో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటాం, మహారాష్ట్ర వాళ్ళు ఏమో బాలాజీ అంటారు. ఇట్లా రకరకాల ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకాన్ని మటుకు మనం ఏం లేదు. ముఖ్యమంత్రి ఇప్పుడు శివకుమార్ గారు ఇప్పుడు వేరే రాష్ట్రం మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీటి దగ్గర నుంచి టీటీడీలో బోర్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే స్వయంగా సోదర స్టేట్ లాగా మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి సీఎం తెలంగాణ సంబంధించిన సాక్షాత్తు సీఎం ఇలా వ్యాఖ్యానించడం అక్కడ జరుగుతున్న పరిస్థితికి చూపెడుతున్న వివక్షతకి అక్కడ నిదర్శనంగా భావించవచ్చు అంటారా? 100% అండి. ఈరోజు నేను ఇంతకుముందు కూడా నేను అదే చెప్పాను. మంత్రులు పైన ఇప్పుడు మన లక్ష్మణ్ గారు అన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగానే ఉండిందని. కానీ స్వయాన అప్పట్లో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే గత మంత్రి ఉండేనో ఆయన కూడా అక్కడ అసహనం వ్యక్తం చేసి పైన మాట్లాడడం జరిగింది. అక్కడ కొన్ని ఆంక్షలు పెట్టిరు, కొండ పైన రాజకీయాలు చేయొద్దు అనేది కూడా కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు. నేను ఏమంటున్నానంటే అటు ఈ 10 సంవత్సరాలలోనే ఈ తేడా వచ్చింది. తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత సపరేట్ అయిన తర్వాతనే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. లేదు అంటే అంతకుముందు ఇవన్నీ ఇటువంటి పరిస్థితి లేదు. ఎవరిదన్నా యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ హైదరాబాద్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా అకామిడేట్ చేసేది. మరి ఇంకోటి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మండే ట్యూస్డే అనేది కాకుండా వారంలో 3 ఇప్పుడు 7 రోజులలో కనీసం
4 రోజులు అక్కడ మిగతా వాళ్ళకి ఇచ్చిన 3 రోజులు మటుకు తెలంగాణకని వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ లెటర్లు యాక్సెప్ట్ చేయాలని చెప్పి నేను కూడా ఇక్కడ నుంచి వాళ్ళకు ఒక సూచన లాగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక రకంగా డిమాండ్ కూడా అనుకోండి. ఎందుకంటే వాళ్ళకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే తిరుమల తిరుపతి దేవస్థానం హక్కు అనేది కాదు, కలియుగ దైవం అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే రకంగా మన పాటలు వినడం హక్కు జరుగుతుంది. అనే శివకుమార్ గారు హక్కు అనే ఒక పదం వాడారు కాబట్టి, హక్కు అనే ఒక మాట మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. శివ ఈ బాలాజీ అనే పేరు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, తిరుమల శ్రీవారు కావచ్చు, పేరు ఏదైనటువంటి సరే ఈ హక్కు అనే పదం వాడారు కాబట్టి అసలు ఆ 2 రోజులు మాత్రం ఏంటి, వారం మొత్తం కల్పించవచ్చు కదా, ఏంటి ఇబ్బంది అక్కడ? అంటే నేను ఎందుకు ఆ మాట 3 రోజులన్నా ఇవ్వండి అని ఎందుకు అన్నా అంటే, లక్ష్మణ్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఉన్న కేటాయింపులు కానీ మిగతా వచ్చే వారికి కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన దగ్గరికి కూడా రెగ్యులర్గా డైలీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పోయే వాళ్ళు డైలీ కూడా మీకు అక్కడ కనబడతారు. కానీ మనకు ముందే ఈ సూచన ఉంటే పోయే వాళ్ళు ఆ తేదీలను చూసుకొని, ఇప్పుడు నాకు తెలిసి ఎవరైతే విఐపి లెటర్లు వాడతారో వాళ్ళే ఈ లెటర్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ లెటర్లతో సంబంధం లేదు, మేము కంకణాలు వేసుకున్నాము, లేకపోతే మొత్తానికి మాకు ఎవరో సిఫారసు ఉండ్రు, లేకపోతే డిపార్ట్మెంట్ ఇంకేదో ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో ఇంకేదో డిపార్ట్మెంట్ మాకు సహకరించేటోళ్ళు ఉన్నారు అనుకుంటే డైలీ వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఇది ప్రోటోకాల్ విషయం వస్తుందో ఆ ప్రోటోకాల్ సబ్జెక్ట్లోనే నేను ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. దాని విషయంలోనే నేను డిమాండ్ చేసింది. ఆనంద్ సాగర్ గారు, ఇక్కడ ఈ విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారంటారా మీరు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి దీన్ని 2 ప్రభుత్వాలు చొరవ చూపాలి, చర్చించాలి, పరిష్కారం కూడా చూపించాలి. భక్తులకి ఇబ్బంది కలగకూడదు. తెలంగాణ భక్తుడైనా, ఆంధ్ర భక్తుడైనా, అమెరికా భక్తుడైనా ఆ భక్తుడు భక్తుడే. అక్కడ భక్తులకి ఇబ్బంది కలగకూడదు. అలాగే ప్రజాప్రతినిధులకి ఉన్నటువంటి హక్కులు సమానంగా ఉండడంలో తప్పు లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ తిరుమల విషయంలో. లక్ష్మణ్ గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏంటి మీ తరపు నుంచి ఎలా ఉండాలంటారు? మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి, ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఒక అతిథి గృహాన్ని నిర్మించాలి. నిర్మించడం వల్ల ఏమైపోతుందిరా అంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. అక్కడ మనకి ఇక్కడి నుంచి లెటర్ వెళ్తే ఆ అతిథి గృహంలో రూములు కేటాయించేటువంటి అవకాశం వస్తుంది. ఇక్కడ లెటర్లకు మాత్రమే కేటాయిస్తారు, అక్కడ వాళ్ళు కేటాయించే అధికారం వాళ్ళకు ఉండదు. ఇప్పుడు కర్ణాటకది ఉంది, కర్ణాటక నుంచి లెటర్ వస్తే తప్ప అక్కడ అతిథి గృహం కేటాయించరు. అందువలన ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏంటి, మన అతిథి గృహం కూడా అక్కడ ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి సిఫారసు చేస్తే అక్కడ ఖచ్చితంగా అకామిడేషన్ ఇచ్చేస్తారు. దాని మళ్ళీ టీటీడీని బతిమాడాల్సిన అవసరం లేదు. అంటే దాని వరకు. రెండోది ఏంటంటే దర్శనాల్లో ఏంటంటే టీటీడీ మామూలుగా సర్వదర్శనం అన్నది 24 గంటల పైన పడుతుంది కాబట్టి అది సామాన్య భక్తులు పోయేవాళ్ళు వాళ్ళు దాన్ని అందులోనే వెళ్తున్నారు. కానీ మేము విఐపీలుగా వెళ్ళాలి, తొందరగా దర్శనం చేసుకోవాలని, రావాలి, లెటర్లు మంత్రులు లెటర్లు తీసుకొని పోవాలి అనే ఆలోచన పెరిగిపోయింది ఇప్పుడు జనాలకి. మా ఎమ్మెల్యే లెటర్ ఇస్తే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇది ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిపోయిందో లెటర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అడగండి ఫోన్ చేసి, అయ్యా బాబు నేను జూన్ వరకు లెటర్లు ఇచ్చేసాను, ఏ రోజు కూడా ఖాళీ లేదంటాడు. అంటే 4-5 నెలల ముందే లెటర్లు ఇష్యూ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే అక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తున్నారు, అది సరిపోవటం లేదు. అలాగే మిడ్ నైట్ అంటే 11:30-12 గంటల నుంచి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోయి 300 టికెట్ క్యూలోకి వెళ్ళిపోతే మీరు క్యూలోనే 300 టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరైనా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే, విఐపి లెటర్లు దొరక్కపోతే ఆ టైంలో వెళ్ళి క్యూలో నిలబడ్డావురంటే సపరేట్ క్యూ ఉంది అక్కడ 300 అని రాసి పెట్టి ఉంటుంది. అక్కడ వెళ్ళి అందులోకి వెళ్ళి నిలబడ్డారంటే క్యూలోనే టికెట్ ఇస్తారు. మరి మన టికెట్లు ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరం లేదు. టికెట్ కౌంటర్ ఆ ఎంట్రన్స్లోనే ఉంటుంది, అది కట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఇక్కడ ఎంతమందికి ఇది ఎడ్యుకేట్ అవుతున్నారు ఈ విషయాలలో? టీటీడీ ఏమైనా ఈ విషయంలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నదా? చెయ్యదు.
ప్రచారం చేయాలి కదా. ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన విషయము అర్ధరాత్రి 300 రూపాయల టికెట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని ఎంతమందికి తెలుసు చెప్పండి చూద్దాం. చాలామంది తెలీదు. అక్కడ ఉంది, ఆ ప్రొవిజన్ ఉంది. అదేగా ఆన్లైన్లో విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వాలి. బ్రోకర్స్ తయారయ్యారు. బ్రోకర్స్ తయారైపోయి వాడు 300కు 600 700 ఇలాంటి 1000 రూపాయలు అని వాడు బుక్ చేస్తాడు కంప్యూటర్లో. అలా 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 సెంటర్లు ఏర్పడ్డాయి. ఈ 300 టికెట్లను బుక్ చేసేటువంటి సెంటర్లు ఏర్పాటు చేసుకొని దాని మీద బతుకుతున్నారు చాలామంది. మీరు ఫోన్ చేసి నా టికెట్లు పలానా డేట్ కావాలంటే వాడు 300 రూపాయల టికెట్ కొట్టేస్తాడు. అవన్నీ విజిలెన్స్కి తెలీదా? అక్కడ ఉన్న విజిలెన్స్కు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు టికెట్ రిలీజ్ చేస్తే మనం కూడా బుక్ చేసుకోవచ్చు ఇంట్లో. మీరు దాని పబ్లిసిటీ, వైడ్ పబ్లిసిటీ ఇవ్వగలిగితే ప్లాన్ చేసుకుంటారు, టికెట్లు మనమే ఆన్లైన్లో కొట్టుకోవచ్చు. ఆహా, వాడు బ్రోకరే కొట్టాలి టికెట్లు. ఇంకా బోర్డు మెంబర్లే చెప్తున్నారు పలానా చోట బ్రోకర్ ఉన్నారు, వాడి నంబర్ ఇది, మీరు వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి 300 టికెట్ కొడతారని చెప్తారు తెలుసా. ఇది ఇంత ప్రెజర్ అక్కడ దేవుని మీద, అంటే దర్శనానికి వెళ్ళాలని ఉన్నప్పుడు. సరే, కామన్గా మనం ఏంటంటే ఒకప్పుడు అందరూ నడుచుకుంటూ పోయేవాళ్ళు, క్యూలలో గంటల కొద్ది నిలబడి దర్శనాలు చేసుకునే వాళ్ళు, ఈ బ్రేక్ దర్శనాలు, ఈ విఐపీలు ఇంత కూడా ఉండేది కాదు. ఎవరో ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇవాళ అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. పబ్లిక్ కూడా ఎమ్మెల్యేని, ఏమయ్యా నీకు ఓటు వేసాం కదా, నువ్వు ఎందుకు టికెట్ ఇవ్వవు, నాకు లెటర్ ఇవ్వవు, నేను కూడా విఐపీ దర్శనానికి వస్తా అంటాడు. కాదని లేని పరిస్థితి. ఎమ్మెల్యేలు, మంత్రులు కాదని ఎట్లా కాదంటారు? ఓటర్స్ని వచ్చి అడిగితే ఆ డేట్లు చూడండి అంటారు. డేట్లు చూస్తే 4 నెలలు 5 నెలలు ఉంటుంది, ముందుగానే ఇచ్చేస్తున్నారు. ఈ సిస్టంలో పూర్తిగా మార్పు రావాలి అంటే ఈ అక్కడ మరి ఏదో చైర్మన్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయుడు గారు కొంత ప్రయత్నం చేస్తున్నాడు. నేనేమో ఆయన తప్పు పట్టడం లేదు. కొన్ని ప్రయత్నాలు స్టడీ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మెయిన్ అధికారులు పూర్తిగా దృష్టి పెట్టకపోతే బాధ్యత వాళ్ళది. ఎలా సెటరేట్ అవుతుంది ఇది? ఎలా కమ్యూనికేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు టికెట్లు ఇస్తే రిజెక్ట్ చేశారండి. సీఎంఓ ఆఫీస్ నుంచి పోతే, రేవంత్ రెడ్డి గారి సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఆయన లెటర్ తీసుకొని పోయి నాకు ఫోన్ చేశాడు అక్కడి నుంచి, సార్ రిజెక్ట్ అయిపోయింది, నీకు ఏమైనా మార్గం ఉందా ఇప్పుడు అంటాడు. అంటే అది కోపం రాదా? సీఎం ఆఫీస్ నుంచి పోయిన లెటర్ కూడా రిజెక్ట్ చేస్తే రాదా? సీఎం గారికి చేయొచ్చా? చేశారుగా. గిలగల కొట్టుకున్నాడు అతను. దారిలో ఎలా వెళ్తాడు? బయట దండం పెట్టుకొని రావాల్సిందే. అప్పటికప్పుడు ఎలా ఛాన్స్ ఉంటాయి? అది కూడా ఏమైంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నీకు అలాట్ అయిందా లేదా అని సాయంత్రం వస్తుంది. అంటే 6, 7, 8కి. పొద్దున దర్శనం అంటే రాత్రి వస్తుంది. అదేం సిస్టమ్ అండి? ఒకరోజు ముందే కన్ఫర్మ్ చేయొచ్చు కదా, చేయరు. జైబు కూర్చోవాలా, అన్ని బయటికి తీయాలా, ఆయన రాజకీయ నాయకులాగా డిసైడ్ చేయాలి, ఇది వద్దు, ఇది అవును, ఇది కాదు, ఇది తెలంగాణ నుంచి వచ్చింది, లాస్ట్లో చూద్దాం, మిగిలితే ఇద్దాం. ఏంటండి ఇది? ఏంటి తెలంగాణ వాళ్ళంటే ఏంటిది? నేను ఆంధ్రవాడినే, కడపవాడిని, కానీ నేను తప్పని చెప్తున్నది. తెలంగాణ ఏంటండి? డిబేట్లో మరింత మోకా ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఉప్పాల లక్ష్మణ్ గారు అన్నారు, నేను కడప జిల్లా వాసినే, నాకే ఇలా అనిపించినప్పుడు వేరే వాళ్ళకి అనిపించదు అనే వ్యాఖ్య చేశారు లక్ష్మణ్ గారు. ఆ వ్యాఖ్య బేస్ చేసుకొని ఆల్రెడీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే టీడీపీ గవర్నమెంట్ ఇలా చేయడానికి సంబంధించి. ఇది 2 రాష్ట్రాలు ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఒక రకమైన వివక్ష చూపెడుతున్నారన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల మీద ఎలా ఎఫెక్ట్ చూపెట్టబోతుంటున్నారు? ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలు సత్సంబంధాలు కలిగి ఉండాలి, వివక్ష లేకుండా. తిరుమల కొండ మీద తెలంగాణ భక్తులకు కూడా దర్శనం కావాలి. అక్కడ ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆంధ్ర ప్రజాప్రతినిధులతో సమానంగా అక్కడ ప్రాధాన్యత ఉండాలి, అవకాశం ఉండాలి. ఈ విషయంలో 2 ప్రభుత్వాలు చొరవ చూపాలి. టీటీడీ బోర్డు కూడా దీని మీద దృష్టి పెట్టి త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనేది మా స్టాండ్. ఎందుకంటే గుడి దగ్గర వివాదాలు జరగకూడదండి. గత 5 ఏళ్ళు చాలా వివాదాలు జరిగినాయి. వైసీపీ పాలనలో అనేక రకాల ఇబ్బందులు భక్తులు ఎదుర్కొన్నారు. అక్కడ సిస్టమ్ అంతా పాడైపోయింది, అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, ఆఖరికి లడ్డు కూడా కల్తీ అయిందనే ఒక విపరీతమైనటువంటి ఒక అభిప్రాయం ప్రపంచం అంతా కిన్నుల్ని చేసింది.
అందరు మనసుల్ని కిన్నులు చేసింది. ఇంకా అటువంటి ఉత్పన్నం కాకుండా ఈ 10 నెలల కాలంలో మా కూటమి ప్రభుత్వం చక్కదిద్దుకుంటా అన్ని పరిస్థితుల్ని చక్కదిద్దుకుని మళ్ళీ ఇప్పుడు ఒక మంచి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అక్కడ ఉండడం, అన్ని కూడా ఇప్పుడు లోటుపాట్లు ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అక్కడ రకరకాల మోసాలు కూడా ఉన్నాయి, లేదని ఎవరో చెప్పట్లేదు. అంటే వ్యవస్థ అనేది నీరు గారిపోయి 5 సంవత్సరాలు అక్కడ వ్యక్తిగత వ్యవస్థలు, ప్రైవేటు వ్యవస్థలు పాదుకొల్పి అవినీతికి తెరలేపారు. ఆల్రెడీ ఆనంద్ సాగర్ గారు ఆల్రెడీ టీటీడీ చైర్మన్కి బోర్డుకు సంబంధించి ఈఓకే పడట్లేదన్న ప్రచారం మొన్న తొక్కిసలాట సమయంలో చూసాం. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆగ్రహంగా ప్రశ్నించారు, క్షమాపణ చెప్తే పోయేదేంటి అని. ఆయన అంటే వీళ్ళు ఎవరో చెప్తే మాత్రం ఏమి లేదని ఆల్రెడీ మనము మీడియా ముఖంగా ఎన్నో చూసాం. మనము ఇలాంటి పరిస్థితులలో ఇదంతా అయ్యే పని అంటారా? ఎస్, అదేనండి. ఇప్పుడు అయ్యే సాధ్యం, 2 ప్రభుత్వాలు అనుకుంటే సాధ్యం కాదండి. అదే అది అనుకునే అవకాశం ఉందంటారా? ఉండాలని కోరుకుంటున్నా, ఉంటుందని నేను భావిస్తున్నాను, ఉందని భావిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం బిఆర్ నాయుడు గారు కూడా ఉండేది తెలంగాణలోనే. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నివాసం కూడా అక్కడే ఉంది. ఎవరో ఇప్పుడు ప్రాంతాలు విడిపోయినా మన అంతరంగం ఒకటే కదండి అన్నాడు ఈ మాటలు చెప్పడానికి బాగానే ఉన్నాయండి, వాస్తవంగా అక్కడ క్షేత్రస్థాయిలో జరగట్లేదనే కదా మన శివకుమార్ గారు ఏంది ఆల్రెడీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇది 2వ సంవత్సరం. అవును, మా కూటమి ప్రభుత్వం వచ్చి బాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇది 9 నెలలు అయింది, 10వ నెల నడుస్తుంది. ఆయన మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యి ఇంకా 4 నెలలు అయింది. సో చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ రిఫార్మ్స్ అక్కడ తీసుకున్నాం, చక్కబెట్టాం. ఇప్పుడు ఇంకా రాబోయే 2-3 నెలల్లో ఇవన్నీ చక్కబడతాయని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఈ సమస్యలే ఇప్పుడు ఏదైతే మనం చర్చించామో మంచి సమస్యలు ఇవి, వీటికి చర్చ బాగా జరిగింది. ఈ చర్చకి ఒక పరిష్కార మార్గాలు కనుక్కునే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకోవాలి, అధికారులు తీసుకోవాలి. ఎవరు నేను ఒప్పించకూడదండి భక్తి విషయంలో, భగవంతుడి విషయంలో. అక్కడికి వెళ్ళిన చాలా మంది బాధపడుతున్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా చూడాలి. అక్కడ హోటల్స్లో నీట్నెస్ లేకపోవడం, బాత్రూములు, గెస్ట్ హౌస్లో బాత్రూములు కానీ ఆ క్లీనింగ్ లేకపోవడం, హౌస్ కీపింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం, తర్వాత ఆ పైన ఉన్నటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ఆటోలు కానీ, ప్రైవేట్ కార్లు కానీ, ట్యాక్సీలు కానీ అవన్నీ దోపిడీ చేయడం, ఎక్కడికక్కడికి బ్రోకర్లు ఉండడం, ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా రూపం ఆపాలి. అక్కడ డైరెక్ట్గా బుక్ చేసుకుని దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఉండాలి. ప్రభుత్వాలు మారుతున్నా అక్కడ మారుతున్నది అయితే ఏం లేదు కదండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఈ ప్రభుత్వం కాదు ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తున్నాయి. కానీ ఈ బ్రోకర్ల దళారుల రాజ్యం అనేది అక్కడ ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు ఇట్లాంటివన్నీ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అవి మారట్లేదు కదా. పోనీ అలా చూసినా మారాలండి. ఈసారి ఖచ్చితంగా మారాలని మేము కూడా బాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే ఇంకెవరూ చేయలేరు. ఎందుకంటే ఆయన ఆ జిల్లా వాసి, ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన ఇలవేల్పు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అంటే ఆ వేళ అలిపిరి సంఘటనలో ఆయన బయటపడ్డాడంటే స్వామి దయ అని చెప్పి ఇప్పటికీ చెప్తారు. డెఫినెట్గా ఇంట్రెస్ట్గా బాబు గారు ఈ విషయాన్ని తీసుకుంటారు, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పవిత్రమైన తిరుమల తిరుపతిని మనం చూడాలని కోరుకుందాం సార్. పవిత్రమైన తిరుమల తిరుపతి, శివకుమార్ గారు నకిలీ లేని, దళారీ వ్యవస్థ లేని, దోపిడీ వ్యవస్థ లేని, దొంగల వ్యవస్థ లేని మంచి తిరుమలని, భక్తుల తిరుమలని మనం చూడాలని కోరుకుందాం. రైట్. శివకుమార్ గారు ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పింది విన్నారు కదా. పరిస్థితిలో మార్పు వస్తుంది. అతి త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీకి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులు అన్నారు, కానీ మొత్తం అన్ని రోజులు కల్పించే అవకాశం కానీ ఆ రకంగా ఏమైనా స్టెప్ల అవకాశం ముందుకెళ్ళే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఇంకొక మాట అండి, ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో గతంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ నాకున్న సమాచారం, నాకున్న అనుభవం ప్రకారం ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రుల కంటే కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఇంకా అధికారులు ఎవరైతే వీళ్ళని చెక్కు చేతలా తీసుకోవాలా. ఖచ్చితంగా అసలు మా దగ్గర పనిచేసే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, అఫీషియల్స్ అంతా సరిగ్గా ఉన్నారా లేరా, ఈ మొత్తానికి ఇది ఖచ్చితంగా దీని మీద ఒక రివ్యూ మీటింగ్ చేసి ఖచ్చితంగా ఇంకోటి ఏమంటే తెలంగాణలో కూడా చేయాల్సిందే,
ఆ రెండోది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఆ తిరుమల బోర్డు ఉందో, లేకపోతే ఆ టీటీడీ చైర్మన్ ఉందో, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ అయినా సరే, వీళ్ళందరూ కూడా మాటలు మాట్లాడడం తక్కువ. ఇంకోటి చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టున్న వ్యక్తి అనేది గతంలో నుంచి కూడా మనం చూడడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా ఇది చేయాలనుకుంటే రాత్రిరో ఇవి మార్చేయవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ ని కూడా ఈరోజు తిరస్కరించారని చెప్పి ఇప్పుడు లక్ష్మీ ఉపల గారు చెప్పడంతో నా దృష్టికి కూడా వచ్చింది. కానీ ఇది మటుకు ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు ఒకసారి ఆలోచించాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఆ ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ఆ టీటీడీ బోర్డు కానీ ఖచ్చితంగా దీని మీద ఒకసారి పునరాలోచించుకొని ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ ఉండాలా. ఇంకొకసారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకే ముఖ్యమంత్రులు కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో అనకుండా చేయాలనేది నా కోరిక. రెండోది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మారాలా. ఒకవేళ ఎవరైనా మారని అధికారుండు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అక్కడ మనోభావాలు దెబ్బతీసే అధికారి ఉండంటే ఇమీడియట్ గా అధికారిని తీసేసి అక్కడ ఇంకొకరు భక్తి భావంతో ఉన్న వాళ్ళని అక్కడ వేయాలని కోరుకుంటున్నాను. శివకుమార్ గారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు. అధికారులని చేయాలి, అధికారులు మాట వినని వాళ్ళని అసలు నియమిస్తుంది, అధికారులను నియమిస్తుంది సీఎం సంబంధించి. సీఎం సాక్షాత్తు సీఎం లేకపోతే సీఎం మీద ఒత్తిడి చేసినా అక్కడ ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు చేయిస్తుంటారు సాధారణంగా, అది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటప్పుడు వీళ్ళని కాదని వాళ్ళు చేసే ఇది ఉందంటారు అసలు? అంటే ఇప్పుడు ఒకటేమంటండి, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏ రాష్ట్రంలో అయినా, మొత్తం దేశంలో అయినా, ఈవెన్ ప్రధానమంత్రి అయినా ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతుండే. అక్కడ మొత్తానికి ఫీడ్బ్యాక్ ఏం జరుగుతుందా, నేను చెప్పింది జరుగుతుందా జరుగుతలేదా అని ఇటు సీఎం ఆఫీస్ చేయాలా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలా, టీటీడీ బోర్డు కూడా చేయాలి. ఇప్పుడు ఈ రోజు మనం ఇంత మంచి చర్చ తీసుకొని ముఖ్యమంత్రి గారు అసహనానికి గురి అయ్యి ఈ మాట మాట్లాడిండు. ఎందుకంటే ముఖ్యమంత్రి లెటర్నే తిరస్కరించిండ్రు అనే రకంగా ఇప్పుడు ఉపల్ల లక్ష్మణ్ గారు చెప్తే కానీ నాకు తెలియదు. కానీ ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఈ రోజు ఏదైతే లైవ్ మిడ్ డే డిబేట్ చేస్తున్నామో స్వతంత్ర టీవీ నుంచి, ఇది ఖచ్చితంగా అక్కడున్న పాలకులకు, అటు ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే టీటీడీ బోర్డు కానీ ఇది ఒక్కసారి చూసి దీన్ని ఇమీడియట్ గా దాన్ని సవరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ శివకుమార్ గారు. అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించి మీరు ఎలాంటి జరిగితే బాగుంటుంది, ఏ స్టెప్స్ పడితే బాగుంటుంది అంటారు? మీరు ఆల్రెడీ స్వయంగా మీకు సంబంధించిన వాళ్ళు ఫేస్ చేశారు, సాక్షాత్తు సీఎంఓ ఇచ్చిన రికమెండేషన్ అంటే లెటర్నే పక్కన పెట్టారని అన్నారు, కాబట్టి మీరు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వ్యవహారాలు జరగకూడదు. భక్తులు అనే వాళ్ళు అందరూ సమానమే, అది రాష్ట్రాలతో భాషతో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ సిస్టమ్ అన్నదాన్ని వెరీ క్లియర్గా ఉండాలి. వాళ్ళు ఎవ్వరు కూడా, ఒకవేళ తెలంగాణ కాదు, మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, తమిళనాడు నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అందరికీ దేవుని దర్శనం చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించాల్సిన బాధ్యత అక్కడ అధికారుల మీద ఉంది. నేర్చుకోవాలి ఇంకా ఈ సిస్టమ్ ఏంటి, ఏం జరుగుతున్నది. మేము కొత్తగా వచ్చాం కదా, మాకు తెలీదు. తెలంగాణ అసలు తెలంగాణ లెటర్లు చివరిలో పెట్టాల్సిన పని ఏంటి? సీఎం ఆఫీస్ నుంచి రాని, మంత్రి నుంచి రాని, సిస్టమ్ ఏంది? మంత్రి ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి ఇంపార్టెంట్. ఇది తెలంగాణ కాబట్టి కింద ఉండని, పైన అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే తెలంగాణ వాళ్ళకి ఇస్తామనే పద్ధతిలో వ్యవహరించారు వాళ్ళు జేఈఓ. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలీదా? దాన్ని దిద్దాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది చూడండి. 2 రోజులు ఇచ్చారు సమయం, మిగతా అప్పుడు అది రాదు. ఆ 2 రోజులే పోవాలి, అంటే వాళ్ళు టికెట్లు ఇవ్వాలి, లెటర్లు ఇవ్వాలి. ఆ 2 రోజులే, ఆ 2 రోజులే లెటర్లు ఇవ్వాలి అంటే కొంతమంది ఈ భక్తులు ఎలా ఉంటారు అంటే, పిల్లలకి గుండు గీయించే కార్యక్రమం ఉంటుంది. అది స్వామీజీలు నిర్ణయిస్తారు, పూజారులు నిర్ణయిస్తారు, పలాంటి డేట్లు చేసుకోవాలా అని. ఆ మంగళవారంలోనే పోయి గుండు చేయించుకుంటే కుదరతుందా? చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారు? నాకైతే ఏం అర్థం కావడం లేదు. అక్కడ తెలంగాణకు 2 రోజులు ఏంటిది? 2 రోజులు ఏంటండి? ఎప్పుడు వచ్చినా ఇవ్వాలా? డేట్ ఏది? దానికి ఒక నిర్దిష్ట రోజులు ఫిక్స్ చేస్తారు ఎక్కడన్నా భక్తులకి.
ఇప్పుడు శని ఆదివారం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు, లెటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తాయి అని చెప్పి మీరు ఆంధ్ర వాళ్ళని ఇవ్వకండి లెటర్లు అని చెప్పారు. శని ఆదివారం ఇవ్వద్దని పాటించారు. పాటించిన సిస్టమ్ బాగానే ఉంది. 5 రోజులు, 2 రోజులు, ఆ 2 రోజులు భక్తులు కూడా అర్థం చేసుకున్నారు. మిగతా రోజులే లెటర్లు తీసుకొని పోతున్నారు. ఎక్కడ గొడవలేని రాలే. తెలంగాణ వాళ్ళ లెటర్లు కూడా అదే 5 రోజులు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అంటున్నారు. ఎట్లా, ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు అక్కడ? ఇప్పుడు లెటర్లు ఇవ్వకుండా మీరు ఆ సిస్టమ్ పెట్టిన తర్వాత లెటర్స్ ఇచ్చేది, ఆ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, మాజీ మంత్రులు కానీ మేము లెటర్లు ఇవ్వము అనలేరు. రైట్, అనగలుగుతారా ప్రజలతో? అనలేదు. అనలేనప్పుడు ఇచ్చి తీరాలి కదా. ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ యాక్సెప్ట్ చేయాలి కదా. ఈ లెటర్ ఎత్తుకొని పోయి అక్కడ పోయి తర్వాత యాక్సెప్ట్ చేయకపోతే అది కూడా సాయంత్రం రాత్రి అంటే జేఈఓ గారికి తీరికయ్యి తాపీగా కూర్చొని సాయంత్రం పూట ఒక్కొక్క లెటర్ చూసుకుంటూ ఎస్ అంటుంటే పక్కన వాళ్ళు దాన్ని ఎంట్రీ చేసి మెసేజ్ పెడుతుంటారు. ఈ సమస్య సాధ్యమైన తొందరగా పొద్దున్నే తీరిక ఉండదా, మధ్యాహ్నం తీరిక ఉండదా? రైట్, లేకపోతే ఒకరోజు ముందే మీ సిస్టమ్ పెట్టొచ్చు కదా. ఆ సిస్టమ్ను ఒకరోజు ముందే పెట్టుకోవచ్చు కదా. ఒకరోజు ముందే ఒకవేళ మేము అలాట్ చేయలేదని క్యాన్సిల్ అయిందంటే వాళ్ళ ప్రోగ్రామ్ మార్చుకోగలుగుతారు కదా. అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు అటు ఆనంద్ సాగర్ గారు, శివకుమార్ గారు అందరూ వింటున్నారు. ఈ సమస్య సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కావాలని, 2 రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటుంది స్వతంత్ర టీవీ. అందరికీ న్యాయం జరగాలని చూస్తుంది. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. థ్యాంక్ యూ. వాచ్ స్వతంత్ర న్యూస్.